రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఆయన తీసుకొచ్చింది. అసలు మరి కాంగ్రెస్ బీజేపీ వర్షన్ నడుస్తా ఉంటే అధికార పార్టీ బీఆర్ఎస్ పైన ఎందుకు రుద్దుతున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. బీఆర్ఎస్ నుంచి కూడా మనకు రాజనాల శ్రీహరి గారు ఉన్నారు. శ్రీహరి గారు, ఒకసారి అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ కూడా ఒకసారి విందాము, విని మనం మాట్లాడదాం. ఒక్కసారి అధికార పార్టీకి సంబంధించింది మాట్లాడదాం. సో శ్రీహరి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇది సవాలు విసిరింది రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు. మరి వీరు ఇద్దరు జాతీయ పార్టీ నాయకులు, జాతీయ పార్టీలు. మరి ఇటువంటి జాతీయ పార్టీలు వీరు విసురుకొని ఈ బురదను కాంగ్రెస్ మీద ఎందుకు చల్లుతున్నారు? వీరు ఉంటే గతంలో ఉన్న ఓటుకు నోటు కేసు బయటికి తెచ్చుకొని ప్రమాణాలు చేసుకోమని మేము వద్దాం కాంగ్రెస్ పార్టీని. ఒకటి, ఈటెల రాజేందర్ గారు మరి గతంలో నాకు మాజీ నక్సలైట్గా పనిచేసేటప్పుడు ఆయన ఈటెల రాజేందర్ గారు వారు ఎంతకున్నారు, వారి ఆస్తులు ఎంతో, మరి ఇప్పుడు వారి ఆస్తులు ఎంతో అదొకటి గ్రహించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కేవలం ఎవరికి వారు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఈటెల రాజేందర్ కానీ కోట్లు సంపాదించి కోట్లు ఫామ్ హౌస్లు కట్టుకొని ఈ రోజు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఇచ్చిందని ఒక తప్పుడు ప్రచారం ఈటెల రాజేందర్ గారు చేయడం, ఏది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అని. ఇంతలో రేవంత్ రెడ్డి గారు మేము 25 కోట్లు కాదు, 25 రూపాయలు మేము తీసుకోలేదు, మేము భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తామని ఈయన ప్రమాణం. ఇది చూస్తంతా ఒక చిన్న పిల్లల ఆట లెక్క ఉంది. ఈ ప్రమాణాలు ఎందుకు చేయాలి? దేవుడు గుళ్ళలు ఎందుకు పోవాలి? ఈ రాజకీయాలకు దేవుళ్ళకు అసలు ఏంటి సంబంధము? మీరు చేసేయండి తప్పులు, మీరు చేసేయండి నాటకాలు, ఇవన్నీ పక్కన పెట్టడానికి, పక్కతో పెట్టడానికి ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆదరణ పెరుగుతున్న సమయంలో మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని తెలిసి మీరు కావాలని మరి ఒక కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీలు ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ మీరు కుమ్మలాటలో మధ్యలో మరి బీఆర్ఎస్ పార్టీలు లాగడం ఇది చాలా బాధాకరం. మీరు ఉంటే బహిరంగ చర్చించుకోండి, వాటికి మీరు ఎవరు డబ్బులు తీశారు, ఎవరు ఇచ్చారో ఏందో అవి మీరు వాటిని లైవ్గా చూసినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టండి. కానీ ఏమీ లేకుండా వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి గురించి ఈ రోజు వరకు మీరు మళ్ళీ పాపులర్ కావాలని ఒకరి మీద ఒకరు విమర్శించుకొని ఇది ఒక పిల్లల ఆట లెక్క దయచేసి చేయకండి. ఒక 2 జాతీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకులుగా వివరిస్తున్నారు. మరి మీరేమైనా ఉంటే గతంలో చేసిన రేవంత్ రెడ్డి గారు ఓటుకునే కేసులో మరి అదే భద్రకాలు పువ్వులు తీసడో మొక్కుడో ఉంటే అది మొక్కమని ఈటెల రాజేందర్ అడగాలి. ఈటెల రాజేందర్ గారు మరి వారి గతంలో వారి ఆస్తులు ఏందో, వారి పాస్తులు ఏందో, ఆయన మాజీ నక్సల్స్గా ఉన్నప్పుడు మరి ఆయన ఎట్లా విధంగా ఉండి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఫామ్ హౌస్లు ఎక్కడి, ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి అనేది మరి ఈటెల రాజేందర్ కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ, మన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కుమ్ములాడుకొని మధ్యలో బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం ఇది సరికాదు. ఏమన్నా ఉంటే వీళ్ళు మరి బహిరంగంగా చర్చ కూర్చొని వీళ్ళు నిజంగా ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు అనేది తెలుసుకోవాలి. ఇంకో బీఆర్ఎస్ పార్టీకి 25 కోట్ల ఇచ్చే అవసరం లేదు. ఆ 25 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడితే ఇంకొక 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలిచే సత్తా మాకుంది. ఇవాళ మునుగోడు ఎలక్షన్లో మేము పెట్టిన డబ్బు ఎంత, 2-3 కోట్ల కన్నా ఎక్కువ లేదు. మీరు దాన్ని 25 కోట్లు ఇవ్వాల్సిన అవసరం మాకెక్కడిది? 25 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని అండమైంది, కాంగ్రెస్ పార్టీ ప్రమాణాలకు రమ్మని వీళ్ళు అండమైంది. అసలు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకు రాజకీయలో రావాలి, అధికారంలో కూర్చోవాలని బాగా ఆతృతతో ఈ 2 జాతీయ పార్టీలు మరి ఇంత దిగజారే తరాలకు దిగుతుందంటే నిజంగా ఇది సిగ్గుచేటు, బాధాకరం. తక్షణమే ఇద్దరు నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి కానీ, బీజేపీ పార్టీలో ఉన్న మన ఈటెల రాజేందర్ గారు కానీ ఇద్దరు కూడా మరి తక్షణమే కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.